దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులున్నా ఖైరతాబాద్ బడా గణేష్ ఎంతో ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. చాలా లక్షల మంది వచ్చి ఇక్కడ గణనాథుని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం మహాగణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మనం చూస్తున్నటువంటి ఇదే నమూనాల్లో మహాగణనాథుడు మొత్తం కూడా 5 పడగలు, అదేవిధంగా 3 తలలతో ఏదైతే ముల్లోకలు నేలేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఈసారి ఆ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇరువైపులా కూడా ఒకవైపు కన్యక పరమేశ్వర దేవి, ఇంకోవైపు గజల దేవి కూడా కొలువు తీరనున్నారు. ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా కూడా అందరి దృష్టి మాత్రం ఖైరతాబాద్ బడా గణేష్. ఈసారి 69 అడుగుల్లో ప్రతి సంవత్సరం కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా కేవలం మట్టి విగ్రహం, ఎక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మొత్తం కూడా మట్టి గణపతి మాత్రమే ఇక్కడ వాడుతూ ఉంటారు. మొత్తం మీద మనం విద్వస్లో ఇప్పటికే గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి కొలువు తీరారు. రేపు ఉదయం 10 గంటల సమయంలో తొలి పూజ చేసిన అనంతరం భక్తులకైతే దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో మొత్తం ఎక్కడికక్కడ కిక్కిరిసిపోతున్నాయి. నిన్నటి నుండే ఎక్కువ మంది వస్తున్నారు. ఒకవైపు వర్షం కారణంగా పరదా కావచ్చు, ఆ కర్రలు అనేవి అలానే ఉంచారు. ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆ పరదా కావచ్చు, అదేవిధంగా కర్రలు కూడా తొలగించే కార్యక్రమం కూడా చేశారు. ఒకవైపు వర్షం కారణంగా మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు వచ్చినా కూడా మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. విద్వాసులు కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే బారిగేట్స్ కూడా ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఈ దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు రేపటి నుంచి కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉన్నాయి. ప్రధానంగా మీరా టాకీస్ వైపు వచ్చే మొత్తం కూడా రూట్ని క్లోజ్ చేశారు. ఇంకోవైపు ఏదైతే ఐమాక్స్ ఉంటుందో ఐమాక్స్ సైడ్ రైల్వే ట్రాక్ పైన మొత్తం కూడా 3 వైపులా ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి. ఎలాంటి వెహికల్స్ కూడా అనుమతించకుండా మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని భారీ భద్రత నడుమ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేవి ఘనంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి గణనాథుడు 2 రోజుల ముందుగానే సిద్ధమయ్యారు. ఒకవైపు వర్షాలు వచ్చినప్పటికీ అటు కార్మికులు కావచ్చు, అటు మొత్తం నిరంతరంగా అటు రాత్రి భవన్లు కష్టపడుతూ కూడా అనుకున్న టైంలోనే ఒకవైపు పనులు అనేవి పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజ చేసిన అనంతరం అటు భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం మీద ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఇక్కడ ఎవరైతే లక్డీ కపుల్స్ సైడ్ కావచ్చు, ఇటు ఏదైతే మింటి కాంపౌండ్ సైడ్ వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేసిన మొత్తం కూడా మనకి కనిపిస్తున్నటువంటి రోడ్డును మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. పూర్తిగా క్లోజ్ చేసి ఓన్లీ భక్తులకు మాత్రమే అలో ఉంటుంది. మొత్తం భారీ గేట్స్ నుండి కూడా వాళ్ళకు ఒకవైపు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఒకవైపు రేపు పెడతారు. టువర్డ్స్ ఐమాక్స్ సైడ్ ఎగ్జిట్ అనేది పెడతారు. సో వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ గణేష్ నవరాత్రి వేడుకలు జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. నిన్న నుంచి పెద్ద ఎత్తున కళ్ళు దిద్దే కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున అటు ప్రజలు చూడడానికి తరలి వచ్చారు. సో ప్రతి సంవత్సరం దాదాపు గత సంవత్సరం 20 లక్షల మంది వరకు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా, ఎందుకంటే ఇయర్ టు ఇయర్ భక్తుల సంఖ్య అనేది పెరుగుతుంటుంది. ఈసారి కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఒకవైపు దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మీద మనం విద్వాసులో కూడా చూసుకోవచ్చు. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద విద్వాసులో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. భారీ గణనాథానికి ఇరువైపులో కూడా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే భక్తుల కోసం అటు ప్రత్యేకంగా మహిళల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఘనంగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు అటు ప్రభుత్వం తరఫున తొలి పూజ చేశారు. తొలి పూజ చేసిన అనంతరం ఇటు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రధానంగా వీకెండ్స్లో ఎక్కువ మంది రావడంతో ఆ రోజు ఇంకా భద్రత పెంచే అవకాశం ఉంది. ఇటు పోలీసులు రోజు వరకు అంటే వీకెండ్స్లో ఎక్కువ మంది పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 24 గంటలు ఉదయం 6 గంటల నుంచి మొదలై సాయంత్రం 11 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం కొనసాగుతాయి. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడిగడిగిన పోలీస్ బందోబస్తు, అదేవిధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటే ఈసారి కూడా అదే విధంగా జరుపుకోవడానికి అయితే ప్రస్తుతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు గణనాథుడికి తొలి పూజ అయితే జరగనుంది.
ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధమయ్యారు. రేపు ఉదయం 11 గంటల సమయంలో తొలి పూజ జరగనుంది. ఈ తొలి పూజకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరు హాజరయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజకుమార్ అన్న ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుతుంటారు. ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యే, వర్షం వస్తున్నా కూడా రేపు మొదటి పూజకి ఎవరు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున? చూడండి, మొన్న గవర్నర్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము. ఆయన మొదటి పూజకు వస్తున్నారు. వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. రేపు మరి గవర్నర్ ఉదయం మొదటి పూజకు వస్తున్నారు. సీఎం గారు నైట్లో కన్ఫర్మ్ చేస్తున్నారు. వారి షెడ్యూల్ చూసి కన్ఫర్మ్ చేస్తున్నారు. వారితో పాటు ఇతర పెద్దలు మొదటి పూజకు వస్తారు. బట్ ఉదయం 10 గంటల తర్వాత ఈ వినాయకుని పూజా కార్యక్రమం అనేది మొదలవుతుంది. సో రెయిన్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా ఏంటి? చూడండి, మనది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి కొంచెం ఇబ్బంది. కాకపోతే దాని తగ్గట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇప్పుడు నిన్న ఉదయం 9:30 గంటలకు భగవంతుని నేత్రోత్సవం తర్వాత వినాయకుడి పనులు కంప్లీట్ అయినట్టు. కానీ మరి నేత్రోత్సవం కానీ ఇప్పుడు కర్రలనే తీయాలి. వర్షం పడుతుంది కాబట్టి ఆగింది. ఖచ్చితంగా మీకు వర్షం తగ్గ కర్రలని తీసేస్తాము. రేపు పొద్దుగాల మాత్రము రెడీ ఉంటుంది. రైలు ఎట్లో వచ్చినా కానీ భగవంతుని పూజకు దేనికి మాత్రం ఇబ్బంది కలగదని నేను అనుకుంటా ఉన్నాను. ఈసారి భక్తులు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? సుమారు ప్రతిరోజు ఒక 5 లక్షల మంది భక్తులు వస్తారు. సుమారు 1.5-2 లక్షల మంది లైన్లో వస్తారు. మిగతా 3 లక్షల మంది దూరం నుంచి చూసి వెళ్తారు అనుకుంటాను. ఈ 10 రోజుల సమయంలో సుమారు 50 లక్షల మంది భగవంతుని దర్శించుకుంటారని మేము అంచనా వేస్తా ఉన్నాం. అంటే వచ్చే భక్తులు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఖైరతాబాద్ సరౌండింగ్స్లో పార్కింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీరు అందరూ సొంత వెహికల్స్లో కాకుండా ప్రభుత్వం సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఎంఎంటీఎస్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, మరి మెట్రోస్ కావచ్చు యూస్ చేసుకొని వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఉదయం 10 గంటలకు భగవంతుని ప్రతిష్టాపన పూజ అవుతుంది. సుమారు 2.5 గంటల సమయం పడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు ఇద్దరు వస్తారు. దాంతోపాటు ఇతర పెద్దలు కూడా వచ్చిన తర్వాత ప్రతిష్టాపన పూజ మొదలవుతుంది. సో మొత్తం మీద రేపు కొలువు తీయడానికి మొత్తం కూడా సర్వం సిద్ధమయ్యే. ప్రధానంగా రేపు ఉదయం 10 గంటల సమయంలో తొలి పూజ జరగనుంది. ఈ తొలి పూజకు రాష్ట్ర గవర్నర్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాం, ఈసారి కూడా అదే విధంగా జరుపుకుంటాం. ఈసారి 69 అడుగుల ఆ భారీ గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేసాం. గతంలో జరిగినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో అవి ఈసారి పునరావృతం కాకుండా ఈసారి అరేంజ్మెంట్స్, భక్తుల సంఖ్య కూడా పెరగడంతో వాటి తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.